గురుగారు, మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించే శ్రీ సూక్తం అలాగే కనకధార స్తోత్రం వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీ సూక్తం వేదంలో ఉండే అనేక సూక్ష్మమైనటువంటి మంత్రాల సమాహారం, సంపుటి. ఈ శ్రీ సూక్తంలో ప్రకృతి పర్యావరణ వివరణ ఉంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరచిత స్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మమావహ. 16 రుచులతో ఉండే ఈ శ్రీ సూక్తంలో ప్రకృతికి పర్యావరణానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి. వియన్మండలంలో మనం చూసేటటువంటి ఓజోన్ పొరకు సంబంధించిన విజ్ఞానం శ్రీ సూక్తంలో అంతర్గర్భితమై ఉంది. ఓజోన్ పొర దాటి నేలపైన ప్రసరించేటటువంటి వెలుగు కిరణం శ్రీ సూక్త కిరణం. ఆ కిరణం మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని అందించే విధంగా శ్రీ సూక్తాన్ని వినాలి, చదవాలి అంటుంది వేద విజ్ఞానం. ఈ కిరణం శాశ్వతం కాదు. కాలమార్పులకు లోనై కిరణాల సంచారం మారుతూనే ఉంటుంది. సంపద కూడా అదేవిధంగా మార్పు చెందుతూనే ఉంటుంది. వయస్సు, జ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా కాలంతో మార్పులు చెందుతూనే ఉంటాయి. ఆనందం మట్టుకు శాశ్వతం. ఈ శాశ్వతమైన ఆనందం బ్రహ్మానందం కావాలి అనేటటువంటి లక్ష్యంతో శ్రీ సూక్తం వినాలి, కనకధారాస్తవం వినాలి, లక్ష్మీ అష్టోత్తరశతనామావళి వినాలి, లక్ష్మిని స్తోత్రం చెయ్యాలి. ఇంద్రుడు చేసిన స్తోత్రం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తేర్ మహాలక్ష్మీర్నమోస్తుతే. 8 శ్లోకాల ఈ స్తోత్రాన్ని సాయంత్రం వేళ విన్నట్లయితే అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అని కూడా సంప్రదాయకులు వివరిస్తారు. అమ్మ అనుగ్రహాన్ని పొందేటటువంటి క్రమంలో శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. పూర్వకాలంలో నేటికి కూడా కర్ణాటక, మహారాష్ట్ర సంప్రదాయాలలో ఉండేటటువంటి మహాలక్ష్మి అర్చన క్రమంలో భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి తిథి వరకు ఇంటికి మహిళను ఆహ్వానించడం, గౌరవించడం. ఈ సంప్రదాయంలో ఆ అష్టమి రోజున జ్యేష్ఠాదేవిని కూడా మరి ఒక్క కలశంలో ఆహ్వానించి ఇన్ని రోజులుగా ఇంట్లో అర్చన పొందిన మహాలక్ష్మీదేవి పక్కన జ్యేష్ఠాదేవి కలశాన్ని కూడా ఒక్క రోజున ఏర్పాటు చేసి చివరి రోజున ఆ రోజున మహాలక్ష్మిని సాగనంపి జ్యేష్ఠాదేవిని అలా బయటకి పంపించి తిరిగి మళ్ళీ నీవు మా ఇంట్లోకి రావాల్సింది తల్లి అంటూ సాయంత్రం వేళ ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. భాద్రపద శుద్ధ అష్టమి వరకు ఈ శ్రావణ మాస శుక్రవారాల వ్రతాలు ఇలాగే ఉంటాయి అని మనకు పురాణ ప్రపంచం చెబుతుంది. వ్రతం ఉన్నా లేకపోయినా సంధ్యా సమయంలో దీపం వెలిగించి తదుపరి ఇంటిలో కనకధారాస్తవం, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం ఇవి వింటే అమ్మ అనుగ్రహం లభిస్తుంది.